అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం అప్పికొండ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దగ్గరలో ఉన్న ఆలయం గురించి తెలుసుకుందామండి. ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనది. ముఖ్యంగా మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 1070లో చోళ రాజవంశం రాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. దీనిని చోళ స్మారక చిహ్నంగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే దీని చరిత్రలో ఇంకో ఘట్టం ఏంటంటే, కపిల మహర్షి తపస్సు ముఖ్యమైనదని, ఆయన తపస్సు ఫలితంగానే ఇక్కడ స్వామివారు వెలిశారని, అగస్త్య మహర్షిలాగే కపిల మహర్షి కూడా అనేక శివలింగాలు ప్రతిష్ఠించారని, అందుకే దీన్ని కపిలకొండ అంటారని, అయితే రాను రాను ప్రాచుర్యంలోని అది అప్పికొండగా మారిందని ప్రతీతి. అయితే ఇక్కడ భక్తులు మహాశివరాత్రి రోజు చాలా భారీగా తరలి వస్తూ ఉంటారండి. అంతేకాదు ఈ శివాలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే దేవాలయం ముందు ఒక పెద్ద నంది మనకు కనిపిస్తుందండి. దాన్ని శివసేన నంది అంటారు. అయితే దీన్ని ఒకే ఒక్క సింగిల్ బ్లాక్ స్టోన్ ఉపయోగించి దాన్ని ఖద్గితం చేయబడింది, అంటే చెక్కబడింది అన్నమాట. మరొక ప్రత్యేకత ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత మనం కుడి చేతి పక్క ఉన్న కొండవైపు వెళితే అక్కడ మరొక శివాలయము, గణపతి ఆలయము మనకి దర్శనమిస్తాయండి.